కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకే శ్రీనిధి ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని శ్రీనిధి ఆర్ఎం గంగారం తెలిపారు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహించే సంబరాల ఉత్సవాల్లో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మండల సమైక్య మహిళా అధ్యక్షురాలు సౌజన్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళల అభివృద్ధికి ఏ విధంగా ప్రభుత్వం తోడ్పడుతుంది, మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చే కార్యక్రమం తదితర అంశాలపై మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. అనంతరం శ్రీనిధి ఆర్ఎం గంగారం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వారి ఆర్థిక పురోగభివృద్ధికి ముందడుగు వేయడం జరుగుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, శ్రీనిధి ద్వారా 10,000 రూపాయల మొదలుకొని 5 లక్షల వరకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు అప్పుగా తీసుకోకుండా చూసుకునే బాధ్యత మహిళల సంఘాలదే అని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు సంఘాల ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు అందించడం జరుగుతుందని, తక్కువ వడ్డీతో రుణం తీసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగించుకోవాలని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే శ్రీనిధి ద్వారా రుణాలు అందించడం జరుగుతుందన్నారు. నేటి నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే ఇందిరాశక్తి మహిళా సంబరాల్లో పాల్గొని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని ఆయన మహిళా సంఘాల సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శక్తి సంబరాల ప్రత్యేక అధికారి ఆర్ఎం గంగారం, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, కార్యదర్శి సంతోష, కోశాధికారి నిర్మల, ఇన్ఛార్జి ఏపీఎం యశోద, సిసిలు నాగరాజు, కిషన్ రాజు, విఓఏలు నాగరాజు, చంద్రశేఖర్, స్వప్న, లత, శేఖర్, లావణ్య, సరిత పాల్గొన్నారు. అంటే స్టేట్ ఆఫీస్ నుంచి మనకు ఒక సర్క్యులర్ రూపంలో రావడం జరిగింది. ఏంటంటే మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఈ 3 రోజులు ఒక కార్యక్రమం చేయాలనేది పెట్టుకోవడం జరిగింది. నిన్ననేమో జిల్లా సమాఖ్య మీటింగ్ అయింది. ఇక్కడ ఉన్న ఎంఎస్ఓపీలు అక్కడ అటెండ్ కావడం జరిగింది. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని మండల సమాఖ్యల్లో ఒక పండగ వాతావరణంలో ఈ మండల సమాఖ్య మీటింగ్లు అనేది స్పెషల్ మండల సమాఖ్య మీటింగ్ జరుపుకోవాలనేది మా గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. అదే రకంగా రేపు 9వ తారీఖు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ సంఘంలో కూడా స్పెషల్ వివో మీటింగ్ జరపాలనేది ఈ మహిళా శక్తిలో భాగంగా ఏవైతే మనకు ఈ ఎజెండా అంశాలు ఉన్నాయో, అంటే ప్రభుత్వం ఎలాంటి స్కీమ్లు మనకు మహిళలకు అందిస్తుంది అనే ప్రతి విషయం కూడా ఈ జిల్లా సమాఖ్య మీటింగ్లో, మండల సమాఖ్య మీటింగ్లో, అదే రకంగా గ్రామ సంఘం మీటింగ్లలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో మీ అందరికి కూడా ఈరోజు ఇక్కడ పిలిపించడం అనేది జరిగింది. ఇక్కడ విఓఏలు ప్లస్ అదే రకంగా వివో గ్రామ సంఘం అధ్యక్షురాలు కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ ఎజెండా అంశాలు ఏదైతే మీ మార్నింగ్ టైంలో మార్నింగ్ సెషన్ ఏదైతే మీరు యశోద మేడం ప్రతి సభ్యురానికి వెళ్ళే రకంగా మనం అక్కడ గ్రామ సంఘం మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనమ్మా? ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం అనేది ఇంకా పెద్ద మొత్తంలో ఉధృతంగా చేయాలన్న ఉద్దేశంతో మహిళలను చాలా అభివృద్ధి పదంలో నడపాలన్నట్టు, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేక వేరే ఏ రకంగా అయినా కూడా మహిళల్ని ఒక మంచిగా అంటే అభివృద్ధి చెందే రకంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది. మీకు తెలుసు ఆల్రెడీ ఇంకా ఎవరన్నా గ్రూపులలో అంటే ఈ సంఘాలలో లేని మహిళలు ఎవరన్నా ఉంటే విలేజ్ లెవెల్లో అంటే మార్నింగ్ అంతా డిస్కషన్ అయినట్టు జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రము విలేజ్లో ఇంకా మీ గ్రామాలలో ఎవరైతే అంటే సంఘంలో లేని మహిళలు అంటే కొత్త కోడలు కానీ లేదంటే ఏదైనా కారణాల చేత మా సంఘం నుంచి బయటకు వెళ్ళేయమని చెప్పారు. అంటే పెద్ద మనుషులు ఉంటే 60 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఇంకా విలేజ్లలో మన గ్రామాలలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రూపులు చేయాలనేది రెండో అంశం. ఈ గ్రూపులు చేసే కార్యక్రమంలో నెక్స్ట్ యంగ్ గర్ల్స్ ఉంటారు కదా, అంటే కిషోర బాలికల్ని ఖచ్చితంగా వాళ్ళకి కూడా గ్రూపులు చేయాలి. 15 నుంచి 18 సంవత్సరాల ఉన్న ఎవరైతే కిషోర బాలికలను 10th కానీ ఇంటర్ కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఒక దిశానిర్దేశం అనేది చేస్తారు. వాళ్ళు ఏం చేయాలా, గ్రూపులు ఏ రకంగా పొదుపు చేయించుకోవాలా, వాళ్ళకు ఫర్దర్ ఇంకా లోన్స్ ఏ రకంగా అసిస్టెంట్ చేయాలనేది చెప్తారు. ఇంకా దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా క్లుప్తంగా రావడం అనేది జరుగుతుంది. గ్రూపులు మాత్రం మీరు చేయాలా, అలాంటి మెంబర్లు ఎవరు ఉన్నారనేది మనం గ్రామ సంఘాలలో ఐడెంటిఫై చేయాలనేది మెయిన్ ఉద్దేశం ఈ గ్రూపులు తయారు చేసే క్రమంలో. అదే రకంగా ఈ ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మీరు చాలా రకాలైనటువంటి స్కీమ్లు అనేవి చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనం చేసినాం. ఏది మదర్ యూనిట్ లోన్లు ఇచ్చి బ్యాకెట్ కోళ్ళు పెరటి కోళ్ళు పెంపడం కానీ, గేదెలకు లోన్లు ఇవ్వడం కానీ, అదే రకంగా ఎలక్ట్రిక్ ఆటోలకు ఎలక్ట్రిక్ బైక్లకు లోన్లు ఇవ్వడం కానీ, రకరకాలైనటువంటి స్కీమ్లు మనము బ్యాంక్ ద్వారా ఎక్కువ మొత్తంలో లోన్లు ఇవ్వడం కానీ, శ్రీనిధి ద్వారా సభ్యులకు ఇంకా లోన్లు ఇవ్వడం అనేది మనం జరగడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను పొద్దున అన్ని స్కీమ్లు అంటే కవర్ చేసి ఉండొచ్చు. మీకు శ్రీనిధి మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు.
శ్రీనిధి అనేది మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఓన్లీ డాక్రా గ్రూప్ మహిళలు మాత్రమే దీంట్లో సభ్యురాలై ఉంటారు. వాళ్ళకు మాత్రమే మనం ఫైనాన్షియల్గా ఒక మహిళా బ్యాంకు, మహిళలు ఇలా వాటాదారులుగా, మహిళలు ఓనర్లుగా ఉన్నటువంటి సంస్థ ఈ శ్రీనిధి బ్యాంకు. కాబట్టి దీంట్లో ఓన్లీ మహిళలకే లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ లోన్ అనేది 10,000 నుంచి 5 లక్షల వరకు కూడా లోన్లు ఇస్తున్నాం. మీ అందరికి తెలుసో లేదు కానీ ఇప్పుడు 5 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. ఐశ్వర్య లోన్ అని 5 lakhs వరకు ఒక్కొక్క సభ్యురాలకి 5 lakhs లోన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అంటే 5 lakhs లోన్ ఇవ్వాలంటే అందరికి ఇవ్వకపోతుండొచ్చు. అంటే దానికి తగ్గట్టు బిజినెస్ కానీ లేదంటే ఇంకా ఏదైనా పెద్ద మొత్తంలో వ్యాపారం అట్లా ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా 5 lakhs వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలాంటి గ్యారంటీ లేకుండా ఓన్లీ ఆ గ్రూప్ యొక్క మ్యూచువల్ గ్యారంటీ ద్వారా, గ్రామ సంఘం నమ్మకం ద్వారా ఈ లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. 60 నెలల్లో కట్టాలా ఈ లోన్ అనేది. ప్రతి నెల 7,600, 8,000 వరకు ఈఎంఐ ఉంటుంది. ఈ లోన్ కింద అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా సౌభాగ్య లోన్ 3 లక్షల వరకు లోను, అక్షయ లోన్ అని 1,00,000 వరకు, ప్రగతి లోన్ అని 50,000 వరకు, సువిధ లోన్ అని 40,000 వరకు, ఇలా రకరకాలైనటువంటి లోన్లు అనేది శ్రీనిధి ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. శ్రీనిధిలో మీకు తెలిసిన విషయమే, వడ్డీ అనేది చాలా తక్కువ. బ్యాంకులతో సమానంగా కొన్ని బ్యాంకుల కార్పొరేట్, కొన్ని బ్యాంకుల కన్నా తక్కువ కూడా ఉంది. 11% వడ్డీ. దీంట్లో తెలుసు కదా మీ అందరికి తింటే మాత్రం 92 పైసలు వడ్డీ వస్తుంది. ఇంత తక్కువ వడ్డీతోనే ఎక్కడ కూడా ఇవ్వడం అనేది జరగట్లేదు. కానీ కొన్ని విలేజ్లలో, కొన్ని దగ్గరలో ఆ గ్రామ సంఘాలు ఎలిజిబుల్ లేకపోవడం వల్ల, అంటే శ్రీనిధి లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ లేకపోవడం వల్ల ప్రైవేట్ వాళ్ళు వచ్చి లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసుకోవడం, బయట లోన్ తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ గ్రామ సంఘం ఓబీలది, అదే రకంగా విఓఏలది. ఖచ్చితంగా ఆ ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళ దగ్గరికి లోన్లకు వెళ్లకుండా చూడాలి. మనము దాదాపు ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఎంత ఇస్తున్నాం, ఒక్కొక్క సంఘంకు ఇస్తున్నాం. అదే శ్రీనిధిలో కూడా 10 లక్షలు లోన్ ఇవ్వచ్చు. ఒక్క సంఘంకు 10 లక్షలు అంటే 30 లక్షలు. ఇంకా వివోలో కూడా ఏమైనా ఓన్ ఫండ్స్ ఉంటే కూడా దాన్ని కూడా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన సంఘంలో సభ్యురాలైన ఏ మహిళ కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, బయటకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది.